హాయ్ అండి అందరికీను. నేను ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. 1/2 కిలో మటన్ తీసుకున్నాను. మటన్ మ్యాగ్నేట్ చేస్తున్నానండి. నేను సరిపడా కారం వేస్తున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. పసుపు సరిపడా, ఉప్పు, అలాగే పెరుగు 2 స్పూన్లు పెరుగు వేసానండి. అది చిన్న నిమ్మకాయ ముక్క పిండుతున్నాను. ఇదంతా వేసి మాత్రం మ్యాగ్నేట్ చేసుకుంటాను. ఇదిగండి మటన్ మ్యాగ్నేట్ అయిపోయింది. ఇలా నేను పెద్ద పెద్ద పీసులు తీసుకున్నానండి. ఇలా అంటే దీన్ని ఒక గంట పక్కన పెట్టేస్తానండి. ఇదిగండి నేను మటన్ మ్యాగ్నేట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇది కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్లో వేస్తానండి. దీంట్లో ఒక ఉల్లిపాయ వేస్తున్నాను నేను. ఇది ఇప్పుడు ఒక 4 విజిల్స్ పెట్టుకుంటానండి నేను. 4 విజిల్స్ అయ్యాక చూద్దామండి. ఎందుకంటే నేను మటన్ పెట్టాను కదండి కుక్కర్లోనే, మటన్ చేస్తున్నానండి. ఇప్పుడు పాన్ పెట్టుకున్నానండి. నేను పాన్లో వేసేస్తున్నాను ఈ మటన్ ఇలాగే. ఇదిగండి ఇదంతా పాన్లో వేసేసుకున్నాను నేను. ఆయిల్ అయితే వేయలేదండి, ఆయిల్ అక్కర్లేదు. ఇప్పుడు మసాలా వేస్తున్నానండి. కొంచెం మసాలా పేస్ట్ వేసానండి. నేను ఇంట్లో చేసుకున్నది వేసాను. ఇప్పుడు ఇదంతా మొత్తం నీళ్ళంతా దగ్గరికి ఫ్రైలా వచ్చేయాలండి మటన్. ఇప్పుడు ఇంకా నేను ఏమి వేయనండి, ఇంక అన్నీ ఇందాకే వేసేసాను. ఓన్లీ మసాలా వేసాను. ఇదంతా ఫ్రైలా వచ్చేయాలండి. ఇదిగండి నేను మటన్ పక్క స్టవ్ మీద పెట్టుకున్నాను. బిర్యానీకి రెడీ చేసుకున్నానండి. బిర్యానీ పోపు మసాలాలన్నీ వేసానండి. ఇది కొంచెం వేగినాయి కదండి. ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయ ఈ కలర్ రావాలి. ఇప్పుడు టమాటో వేస్తున్నానండి. అలాగే పచ్చిమిర్చి, పుదీనా అండి. ఇదంతా టమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను ఒక 2 స్పూన్లు వేస్తాను. స్పూన్ కారం వేస్తున్నాను. కొద్దిగా చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఇది బిర్యానీ మసాలా అండి, ఇంట్లో చేసుకున్నదే, అది వేస్తున్నాను. ఎందుకంటే మసాలా అంతా ఎగిపోయింది. ఇప్పుడు రైస్ వేసేస్తున్నానండి. నేను రైస్ నానబెట్టుకున్నానండి. నేను ఒక గంట సేపు నానబెట్టుకున్నాను వీటిని. ఈ 3 పావు కిలోలు రైస్ తీసుకున్నానండి నేను. అంటే 3 సార్లు వేసేస్తున్నాను. రైస్ వేసాను కానీ సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి నేను. ఇదిగండి బిర్యానీ ఉడకటం మొదలైంది కదండి. ఇప్పుడు నేను ఈ మటన్ వేసేస్తానండి. ఇప్పుడు చూసారా మటన్ వాటర్ అంతా కూడా లేదు. మటన్ ఇలా అంతా కూడా బిర్యానీలో వేసుకుంటానండి. దీన్ని ఇప్పుడు ఇలా కలిపేసి
ఇప్పుడు మూత పెట్టేసి దమ్ ఇచ్చేసుకుంటానండి. ఇప్పుడు వెయిట్ పెట్టేస్తాను. దీన్ని ఇప్పుడు మీడియం మంట మీద ఉడికించుకుందామండి. అయిపోయిందండి బిర్యానీ, చూద్దాం రండి. ఇదిగోండి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి నేను. అలాగే జీడిపప్పు నేను నేతిలో వేయించి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకుంటున్నాను. నేతితో సహా వేసేస్తున్నాను. ఇట్లా లాస్ట్లో వేయించి పెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి జీడిపప్పు. అంతేనండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మటన్ దమ్ బిర్యానీ ఇలా వేసుకోండి, చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటేనే. అంతేనండి, మటన్ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.